ప్రస్తుతం ఎక్కడ చూసినా ట్రంప్ టారిఫ్ 500 బాంబు గురించే వినిపిస్తోంది. అమెరికా నుంచి భారత్కు చరిత్రలో ఎన్నడూ లేనంత అతిపెద్ద భయానకమైన ఆర్థిక ముప్పు ముంచుకొస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఏకంగా టారిఫ్ బాంబు పేర్చడానికి సర్వం సిద్ధం చేశారు. వాషింగ్టన్ వర్గాల నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే వారమే ఈ విధ్వంసకర నిర్ణయానికి ముహూర్తం ఖరారైంది. అమెరికా సెనేట్ లో ప్రవేశపెట్టనున్న ఒకే ఒక్క బిల్లు ఇప్పుడు భారత ఎగుమతిదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దేశీయ మార్కెట్లలో అలజడి సృష్టిస్తోంది. అదే శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ 2025. ఈ బిల్లు పేరు వింటేనే అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు హడలిపోతున్నాయి. ఇది గనక చట్టరూపం దాల్చితే భారత్ నుంచి అమెరికా వెళ్లే ప్రతి చిన్న వస్తువుపై సూది నుంచి విమాన విడిభాగాల వరకు ఏకంగా 500% సుంకాలు పడబోతున్నాయి. ఇది కేవలం పన్ను పెంపు మాత్రమే కాదు, భారత వాణిజ్య రంగంపై అగ్రరాజ్యం చేస్తున్న సర్జికల్ స్ట్రైక్. ఊహించడానికే భయంగా ఉన్నా ఇది మనం జీర్ణించుకోవాల్సిన చేదు నిజం. దశాబ్దాలుగా మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇండో అమెరికన్ వాణిజ్య సామ్రాజ్యం ట్రంప్ పెట్టబోయే ఒక్క సంతకంతో కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కేవలం రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో ట్రంప్ సర్కార్ భారత్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి కంకణం కట్టుకుంది. చైనా, బ్రెజిల్ తో పాటు వ్యూహాత్మక మిత్ర దేశమని చెప్పుకునే భారత్ ను కూడా ఒకే గాడిన కట్టి శత్రు దేశాల కంటే హీనంగా చూస్తోంది. అమెరికా మార్కెట్లో మన వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఆకాశానికి చేరేలా ప్లాన్ చేసింది. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని వైట్ హౌస్ చెబుతున్నా ఇది పరోక్షంగా భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం రష్యాకు ఆర్థిక ఆక్సిజన్ అందకుండా చేయడమే అయినప్పటికీ ఆ ప్రభావం మాత్రం భారతీయ సామాన్యుడిపై, ఇక్కడి పరిశ్రమలపై, నిరుద్యోగ యువతిపై తీవ్రంగా పడనుంది. అమెరికా సెనేట్ లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే భారత ఎగుమతులు అమెరికా తీరానికి చేరడం అసాధ్యంగా మారుతోంది. ఓడరేవుల్లో కంటైనర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీయడమే కాకుండా వాణిజ్య యుద్ధానికి తెరలేపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక పక్క రూపాయి విలువ పతనం, మరొక పక్క ద్రవ్యోల్బణం, ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు ఈ టారిఫ్ ముప్పు. వెరసి ట్రంప్ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు మరణ శాసనంలా మారనుందా అనే ఆందోళన ఇప్పుడు ఢిల్లీ పీఠాల నుంచి గల్లీ దాకా వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత్ కొనసాగిస్తున్న దశాబ్దాల నాటి చారిత్రక వాణిజ్య బంధం ఇప్పుడు మన మేడకు చుట్టుకోబోతుందా? ఆ స్నేహమే ఇప్పుడు భారత్ కు తీరని శాపంగా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు ట్రంప్ యంత్రాంగం వ్యూహరచన చేసింది. ఈ కొత్త బిల్లును వైట్ హౌస్ వర్గాల చాలా గర్వంగా, హెచ్చరిక ధోరణిలో ఎకనామిక్ బంకర్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు. యుద్ధంలో శత్రువులు భూగర్భంలో దాక్కున్న బంకర్లను కూడా ఛేదించి భూమి లోపలికి చొచ్చుకుపోయి మరీ పేల్చివేసే బాంబులను బంకర్ బస్టర్స్ అంటారు. సరిగ్గా అలాగే రష్యాకు పరోక్షంగా సహకరిస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థల పునాదులను కదిలించి వాటిని మూలాలతో సహా ధ్వంసం చేయడమే ఈ బిల్లు లక్ష్యం. సెనేటర్ లిండ్సే గ్రాహం, రిచర్డ్ బ్లూమెంటల్ అనే ఇద్దరు దిగ్గజ అమెరికన్ నేతలు కలిసి రూపొందించిన ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్ కు అసాధారణమైన, తిరుగులేని అధికారాలను కట్టపెట్టనుంది. భారత్ మాకు మిత్రదేశమే కావచ్చు, క్వాడ్ కూటమిలో భాగస్వామి కావచ్చు, కానీ రష్యాతో వ్యాపారం చేసి పుతిన్ సాగిస్తున్న రక్తపాతానికి, ఆ భయానక యుద్ధానికి నిధులు సమకూరుస్తూ మాత్రం ఉపేక్షించేది లేదు. స్నేహమా, యుద్ధమా, ఏదో ఒకటి తేల్చుకోండి అని లిండ్సే గ్రాహం చేసిన అత్యంత తీవ్ర వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతున్నాయి. రష్యా చమురును కొనడం ద్వారా భారత్ ఆ దేశానికి డాలర్ల రూపంలో నిధులు ఇస్తోందని, ఆ డబ్బుతోనే పుతిన్ యుక్రెయిన్ అమాయక ప్రజలపై బాంబులు వేస్తున్నారని అమెరికా వాదన. రష్యాను ప్రపంచం ముందు ఏకాకిని చేయడానికి ఆ దేశంతో వ్యాపారం చేసే ఏ దేశానైనా, అది ఎంతటి ప్రాణ స్నేహిత దేశమైనా సరే, ఆర్థికంగా దెబ్బ కొట్టి దారిలోకి తెచ్చుకోవడమే అమెరికా ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, భారత్ కు ట్రంప్ ఇస్తున్న స్పష్టమైన అల్టిమేటం. ఇన్నాళ్ళు తటస్థ వైఖరితో, అలీన విధానంతో నెట్టుకొచ్చిన భారత్ కు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. ఒకవైపు దేశీయ ఇంధన అవసరాలు, ధరల నియంత్రణ, మరోవైపు అగ్రరాజ్యం ఆగ్రహం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పుతిన్ స్నేహాన్ని వదులుకొని ఇంధన సంక్షోభంలో పడుతుందా, లేక ట్రంప్ టారిఫ్ యుద్ధాన్ని ఎదుర్కొని ఆర్థిక మాంద్యాన్ని ఆహ్వానిస్తుందా అనేది ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. 500% సుంకం వినడానికే గుండె ఆగిపోయేలా ఉంది కదా.
ఇది కేవలం ఒక అంకె కాదు, భారతీయ పరిశ్రమల పాలిట లిఖించబడిన మరణ శాసనం. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయ్యి చట్టంగా మారితే జరిగే నష్టం ఊహాతీతం. అమెరికాకు ఎగుమతి అయ్యే మన బట్టలు, ఫార్మా మందులు, ఐటీ సేవలు, ఇంజనీరింగ్ వస్తువుల ధరలు రాత్రికి రాత్రి అమెరికాలో 5 రెట్లు పెరుగుతాయి. ఉదాహరణకు మన దగ్గర తయారై ₹100కు అమెరికా వెళ్లే ఒక సాధారణ చొక్కా ధర అక్కడి సుంకాలతో కలిపి ₹600కు చేరాల్సి వస్తుంది. అంత ధర పెట్టి మన వస్తువులను కొనేవారే ఉండరు. దీంతో భారతీయ ఉత్పత్తులకు అమెరికా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లే. ఇప్పటికే 2025 ఆగస్టులో ట్రంప్ విధించిన 25% అదనపు సుంకాలతో మన ఎగుమతిదారులు ఇంకా కోలుకొనేలేదు. ఆ దెబ్బకే కుదేలైన పరిశ్రమలపై ఇప్పుడు ఈ 500% సుంకం పిడుగులా పడి కోలుకోలని దెబ్బతీయనుంది. ఇక ముఖ్యంగా భారతీయ వస్త్ర పరిశ్రమ, ఫార్మా రంగాలు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన భారత్ కు అమెరికా అతిపెద్ద మార్కెట్. మన జనరిక్ మందులు అక్కడ అత్యంత కీలకం. కానీ ఈ సుంకాల వల్ల అక్కడికి మందులు వెళ్ళకపోతే మన ఫార్మా కంపెనీలు మూతపడతాయి. ఇక టెక్స్టైల్ రంగం పరిస్థితి మరీ దారుణం. తిరుపూర్, సూరత్, సిరిసిల్ల వంటి నగరాల్లోని టెక్స్టైల్ పరిశ్రమలు దివాలా తీస్తాయి. మరమగ్గాల చప్పుళ్లు ఆగిపోతాయి. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నేత కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడే భయానక పరిస్థితి ఏర్పడుతోంది. నిరుద్యోగం ప్రళయంలా విరుచుకుపడుతోంది. మా బతుకులు రోడ్డు పాలవ్వాల్సిందేనా అని కార్మికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎగుమతులపై ఆధారపడిన చిన్న మధ్య తరహా వ్యాపారులు వీధిన పడే పరిస్థితి దాపురిస్తోంది. ఇది వ్యాపారం కాదు, మా గొంతు కోయడమే. ఇది పక్క ఆర్థిక హత్య అని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా మార్కెట్ ను నమ్ముకొని కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలకు ఇది నిజంగా చీకటి కాలంగానే అంటున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల భారత్ జీడీపీకి భారీ గండిపడే అవకాశం ఉంది. ట్రంప్ శాఖల పరంపర కేవలం వాణిజ్య రంగానికే పరిమితం కాలేదు. దౌత్యపరంగా కూడా భారత్ కు కోలుకోలేని అవమానకరమైన దెబ్బ తగిలింది. అంతర్జాతీయ వేదికలపై అమెరికా పాత్రను కుదించుకుంటూ అమెరికా ఫస్ట్, ప్రపంచం లాస్ట్ అనే ధోరణి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. అమెరికా ప్రయోజనాలకు పనికిరావని భావిస్తున్న తమకు లాభం లేని ఏకంగా 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. వాటికి ఇచ్చే నిధులను తక్షణం ఆపివేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భారతీయులకు, ముఖ్యంగా ప్రధాని మోదీకి అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్రాన్స్ తో కలిసి ప్రారంభించిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా అమెరికా తప్పుకుంటోంది. హర్యానాలోని గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ద్వారా ప్రపంచానికి సౌరశక్తిని అందించాలన్న మోదీ కలల ప్రాజెక్ట్ ట్రంప్ నిష్క్రమణతో బోసిపోనుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారత్ చేసిన అతిపెద్ద ప్రయత్నంగా మోదీ దీని గురించి చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలైన యునెస్కో, WHO, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వంటి కీలక సంస్థల నుంచి కూడా అమెరికా వైదొలుగుతున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యావరణం కంటే అమెరికా డాలర్లే ముఖ్యమని, తమ లాభమే పరమావధిగాని ట్రంప్ భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా ప్రపంచానికి పెద్దనలా వ్యవహరించిన అమెరికా ఇప్పుడు తన బాధ్యతల నుంచి పారిపోతూ అత్యంత స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకవైపు వాణిజ్య ఆంక్షల ఉచ్చు, మరొక వైపు దౌత్యపరమైన దూరాలు. వెరసి ట్రంప్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. మోదీ ప్రభుత్వం ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటోంది, మొండిఘట్టమైన ట్రంప్ను ఎలా ఒప్పిస్తోంది అన్నది ఇప్పుడు కాలమే నిర్ణయించాలి.